పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని ఏలూరు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ 1989 నుండి కొనసాగుతూ వస్తుంది. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1994, 99లలో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ గెలిచి అధికారం సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ నుండి బరిలోకి దిగిన బడేటి కోటరామారావు అలియాస్ బుజ్జి తన సమీప వైసీపీ అభ్యర్థి ఆల్కలి కృష్ణ శ్రీనివాస్ పై 24,000 ఓట్లపైన తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా ఈ ఇద్దరే మరోసారి అవే పార్టీల నుండి ఎన్నికల పోరులో తలబడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరు ప్రచారం మొదలుపెట్టేశారట. ఇక కింది స్థాయి నుండి వచ్చిన బుజ్జికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా అభివృద్ధి బాగానే జరిగింది. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం వంటివి చాలానే జరిగాయి. అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యేలా చేశారు. కానీ త్రాగునీటి సమస్య పూర్తిగా తీరలేదు. నగర శివారులో ప్రజలకి నీటి కొరత పూర్తిగా తీరలేదనేదే చెప్పాలి. తిమ్మలేరు ఏటిగట్టు పక్క ఇళ్ల నిర్మాణం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక ఇటీవలే రంగంలోకి నగరంలో మంచి పట్టున్న ఏలూరు మేయర్ నూర్జహాన్, ఆమె భర్త కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెద్దబాబులు వైసీపీలో చేరడం బుజ్జికి దెబ్బే అని చెప్పాలి. అయితే వైసీపీలో టికెట్ దక్కని బలరాం కుటుంబం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందట. మరోవైపు గతంలో ఏలూరు నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆలు నాని మరోసారి వైసీపీ నుండి పోటీకి దిగబోతున్నారు. ఈసారి తప్పకుండా గెలవాలని పట్టుదలతో ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై బాగానే స్పందిస్తున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలన్నీ నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్లి బలపడ్డారు. ఇక ఇటీవలే మేయర్ కూడా చేరడం వైసీపీకి అదనపు బలమైంది. అటు గతంలో టీడీపీలో ఉన్న రెడ్డి అప్పలనాయుడు తర్వాత వైసీపీలో చేరి ప్రస్తుతం జనసేన అభ్యర్థిగా ఏలూరు నుండి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువగానే ఉండడంతో జనసేనకి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ జనసేనకి గెలిచేంత బలం లేదు, కానీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. గతంలో ప్రజారాజ్యంకి ఇక్కడ 35,000 వరకు ఓట్లు పడ్డాయి. అయితే ప్రధాన పోరు టీడీపీ వైసీపీల మధ్య ఉన్న జనసేన ప్రభావం వలన గెలుపు ఓటములు తారుమారయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి ఈసారి ఇక్కడ ఏ పార్టీ గెలిచి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందో మరి.